ప్రజాపాలన బేస్ అంటారా, ఫెయిల్ అంటారా? అది అంటే ప్రజా ద్రోహ పాలన, ప్రజాపాలన కాదు. ప్రజలను మోసం చేసిన పాలనను అసెంబ్లీ వేదికగానే అడిగాం కదా. ఒక ఇల్లు కట్టని ప్రభుత్వం, ఒక పెన్షన్ ఇయ్యని ప్రభుత్వం, ఒక రేషన్ కార్డు ఇయ్యని ప్రభుత్వం, ఒక మహిళకు 2500 ఇయ్యని ప్రభుత్వం, ఒక పెన్షన్ పెంచని ప్రభుత్వం, రైతులకు సంపూర్ణ రుణమాఫీ ఇయ్యని ప్రభుత్వం. ఇవే కదా వాళ్ళు చేసినాయి. ఇంకేం చేశారని? ఏం చేశారు? 3,27,000 కోట్ల అప్పు, 2,20,000 కోట్ల 3 లక్షల కోట్ల బడ్జెట్ ఎటుపోయింది డబ్బు? అదే ఎటువంటి ప్రజలు కోరుకున్న పరిపాలన వేరు, వీళ్ళు పరిపాలిస్తున్న తీరు వేరు. కానీ మీ బీజేపీ నాయకులే కొంతమంది రేవంత్ రెడ్డిని కొన్ని అంశాల్లో పొగుడుతున్నటువంటి సందర్భాలు లేవు? ఇప్పుడు అన్ని అని ప్రతిది కూడా రావణ బ్రహ్మను కూడా పొగుడతామండి. ఇప్పటి ఒక చరిత్రలా రావణ బ్రహ్మను పొగుడతాం చరిత్రలా. అంటే మీ దృష్టిలో రేవంత్ రెడ్డి రావణాసురుడా? కాంగ్రెస్ నుండంతా రావణ సంతానమే మా దృష్టిలో. ఇంకా ఎన్ని రోజులు హిందుత్వ ఎజెండా తోటి బీజేపీ ఓట్లు గడిస్తుంది సార్? ఎవరు చెప్పారు హిందుత్వ ఎజెండాని? కాదంటారా? కాదంటే మరి విదేశీ ఎగుమతులు ఎట్లా పెరుగుతాయి? విదేశీ పెట్టుబడులు ఎట్లా పెరుగుతాయి? 60 ఏళ్ళ అభివృద్ధితో ఎట్లా ఈ 10 ఏళ్ళని ఎట్లా రంకెలేపిస్తున్నాం? అన్ని రంగాలల్లా, రక్షణ రంగం కావచ్చు, ఆర్థిక రంగం కావచ్చు, మౌలిక వసతులు కావచ్చు, పేదవాడికి కావలసిన కూడు గుడ్డ నీడు కావచ్చు, ఇవన్నీ ఎవరు? 83 కోట్ల మందికి ఉచిత రేషన్ కావచ్చు, 5 కోట్ల మందికి ప్రధానమంత్రి ఆవాస్ ఎవరిచ్చారు గూడు? ఎవరిచ్చారు కూడు? 52 కోట్ల మందికి జన్ధన్ ఖాతాలు కావచ్చు, ముద్రా లోన్స్ 20. చెప్పుకోవటానికైనా ఆచరణ సాధ్యం? చాలా ఆచరణ చేసినవి ఇవన్నీ చేసుకోవడానికి చెప్తున్నాము. ప్రపంచం లోపల మీకు ఏదైనా కొద్దిగా కనీసం ఈ భారతదేశం మీద కొద్ది మీద అవగాహన ఉంటే, ప్రపంచం మీద ఒక టెక్నికల్ నాలెడ్జ్ మీద కూడా ఒక అథెంటిక్ అకౌంట్స్ మీద నమ్మకం ఉంటే 25 కోట్లని బిలో ప్రావర్టీ లైన్ నుంచి పైకి తీసుకొచ్చిన దేశం ప్రపంచంలో ఈ 100 సంవత్సరాల తర్వాత ఉన్నదంటే అది ఒక భారతదేశం. అది నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఇది మా రాజకీయ ప్రకటన కాదండి. ఇది ఎన్నికల ప్రచారం కాదు. దీంట్లో నేను ఒక్క మాట అన్న దాంట్లో కూడా తప్పు ఉంటే దేనికైనా సిద్ధం. సో రాకేష్ రెడ్డి సవాల్ విసురుతున్నారు 100%. ఎక్కడంటే అక్కడ బహిరంగ సవాల్, అవసరమైతే పదవి త్యాగానికి కూడా సిద్ధం.